తెలంగాణ ఇంద్రకీలాద్రి వరంగల్ భద్రకాళి అమ్మవారికి మొదటిసారిగా ఆషాఢ మాసంలో బంగారు బోనం అందనుంది. ఈ నెల 22న మంత్రి కొండా సురేఖ అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించనున్నారు. హైదరాబాద్ మహంకాళి బోనాల తరహాలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలపై దేవాదాయ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బోనాల రోజున వరంగల్లో భారీ ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. 200 మంది కళాకారులు వందలాది బోనాలతో ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారులతో పాటు లాల్ దర్వాజా మహంకాళి ఆలయ ట్రస్ట్ కూడా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. జనరల్ గా బోనాలు అనగానే హైదరాబాద్ గుర్తుకొస్తుంది, మహంకాళి టెంపుల్ కావచ్చు అని. ఈసారి అంటే ఇట్లా విస్తరించుకుంటే ఈసారి ఓరుగల్లు మీద కాన్సన్ట్రేషన్ చేయడం కావచ్చు, అమ్మవారికి సంబంధించి భద్రకాళి గుడిలో నిర్వహించాలి అనే కారణం ఏంటి సార్? లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయం ఈ బోనాల ఉత్సవాలకు, ఈ సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉందన్నమాట. ఇది స్టేట్ ఫెస్టివల్ కావాలని డిమాండ్ చేసింది కూడా లాల్ దర్వాజా దేవాలయం. సో ఈ అమ్మవారి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి వివిధ ప్రాంతాల్లో, దేశంలో, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించినాము. ఢిల్లీలో గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. సో అదేవిధంగా జోగులాంబ అమ్మవారికి కానివ్వండి, శ్రీశైలం అమ్మవారికి కానివ్వండి, అదేవిధంగా విజయవాడ అమ్మవారు కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. సో ఈసారి వరంగల్ భద్రకాళి అమ్మవారు కాకతీయ రాజులకు ఇరవేల్పు ఉన్నటువంటి అమ్మవారికి బోనాలు సమర్పించాలని సంకల్పంతో మేము లాల్ దర్వాజా దేవాలయం నుంచి దాదాపు 200 మంది 100 మంది కళాకారులు అందరూ కూడా 22వ తారీఖు రోజు ఇక్కడ చేరుకొని అమ్మవారికి డప్పు వాయిద్యాల మధ్య బోనాలు సమర్పించడానికి అన్ని సిద్ధం చేసుకుని ఉన్నాము. మేడం సురేఖ మేడం గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు, వారి ప్రోత్సాహం కూడా ఉంది. ఆమె ఉన్న హై లెవెల్ మీటింగ్లో మనం ప్రోత్సహించింది, చేయమని చెప్పడం జరిగింది. సరే, బోనాలు అనగానే లక్షల మంది భక్తులు వస్తుంటారు, చేస్తుంటారు. మీరు అమ్మవారికి సమర్పించే బోనంకి సంబంధించి బంగారు బోనం అనేది అంటారు, ఎట్లా చేస్తారు, ఏమేమి చేస్తుంటారు? ఇప్పుడు బంగారు బోనం అంటే భోజనం అంటే మనం ప్రతిరోజు నిత్యం 3 సంవత్సరానికి 365 రోజులు మనము భోజనం చేస్తుంటాం. మరి అమ్మవారికి ఒక్కరోజు మనము బోనము సమర్పిస్తే భోజనము, ఆ అమ్మవారికి బోనంలో కూడా బెల్లము, అన్నము, ఆకుకూరలు అయినటువంటి అవన్నీ అమ్మవారికి సమర్పించి ఈ యొక్క మన రాష్ట్రం కానీ, దేశం కానీ, యావత్ ప్రపంచంలో కూడా పాడి పంటలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెల్లివిరసాలని చెప్పి మన ఇంటి ఆడపిల్లలు ఆ అమ్మవారిని కొలుచుకుంటూ అమ్మవారికి సాకపెట్టి మన పసుపు కుంకుమ సౌభాగ్యాలన్నీ కూడా బాగుండాలని చెప్పి అమ్మవారిని కొలుచుకొని చేస్తుంటారు. అది బోనం.